దేవుడి నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనము తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్క దినము లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ విన్న వాక్యాలు మీ హృదయాల్లో నాటింపు చేసుకోండి. మరి సమయం వచ్చినప్పుడు వీటిని మీరు ఉపయోగించుకొని సాతాను యొక్క శోధన ఎదుర్కోండి. ఇవాళ దేవుడు మనతో ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే కనుక 2వ సమూయేలు గ్రంథం మనం తీసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మనం తీసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందాం. 29వ వచనం, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వాదింపబడునుగాక. దేవునికి వాగ్దానం చూడండి, నీ ఆశీర్వాదం పొందుకొని నా కుటుంబం మొత్తము నిత్యము ఆశీర్వాదింపబడునుగాక అనుకుంటున్నాడు. మన కుటుంబాన్ని ఏం కావాలంట? ఆశీర్వాదం అంటారు. సాధారణంగా ఈ లోకం అనేక మంది ఏం చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి, గొప్పవాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీలు కానీ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం మన కుటుంబం మీద పడాలి. అప్పుడే మన కుటుంబానికి దీవెన, ఆశీర్వాదము, మన కుటుంబం ఎదుగుతూ ఉంటుంది, రోజు రోజుకి లాభం చూస్తూ ఉంటాం. అయితే ఈ మానవులలో పాపం అనేది ఉంటూ ఉంటుంది. మనకు తెలియదు ఎవరు పాపాలు చేసేవాళ్ళు ఉంటారు, ఎందుకంటే రహస్యంగా పాపాలు చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి నువ్వు ఎవరైనా పాపాలు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆశీర్వాదం తీసుకున్నావు అనుకో, నీకు ఉపయోగం ఏంటి? ఆయన తప్పు చేసే ఆయనని ఆశీర్వాదించాడు, ఆయన ఆశీర్వాదం నీకు వస్తుందా? రాదు. మన దేవుడు ఎలాంటి వాడండి? పవిత్రుడు, పాపము లేనటువంటి వాడు, చాలా పవిత్రుడు ఆయన. కాబట్టి ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు వస్తే కనుక నీ కుటుంబము రాతే మారిపోతూ ఉంటుంది, నీ కుటుంబం టర్నర్ అయిపోతూ ఉంటుంది. ఏదైతే అదొక బ్యాడ్ సిచ్యువేషన్లో నీ కుటుంబం ఉంటే కనుక అది మంచిగా దేవుడు మార్చేస్తాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదం అనేది మన కుటుంబం మీద పడాలి కదా. ప్రతి ఒక్క జీవరాశిని ఆయన పోషిస్తూ ఉన్నాడు. అలాగే మనల్ని కూడా ప్రతి ఒక్క రోజు మనకు కావాల్సినంత ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదం మనము కోరుకుంటూ ఉండాలి. లోకంలో ఆశీర్వాదం మనకు వద్దు కదా. అయితే ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు ఎలాగ ఉండాలి దేవుని దగ్గర అంటే, ఈ వచనం మొదట్లో చూడండి, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము అంటున్నాడు. దేవునికి మనం ఎలా ఉండాలంట? దాసులుగా ఉండాలి. యజమానుడు ఆయన, మనం ఎలా ఉండాలి? ఆయన దగ్గర పనివాళ్ళలా ఉండాలి. పని చేసినప్పుడు మనం చాలా నమ్మకంగా, విశ్వాసంతో దేవుడి దగ్గర, మన యజమానైనటువంటి దేవుడి దగ్గర మనం పనిచేస్తే కనుక ఏమంటాడు దేవుడు? నీకు ఇచ్చిన దాంట్లో కొంచెమైనా సరే నువ్వు నమ్మకమైన బలాదాసుగా అంటాడు. నీవు కొంచెం నమ్మకంగా ఉంటే కనుక నీకు అనేక ఆశీర్వాదాలు నేను ఇవ్వబోతున్నాను. చూసారు కదా దేవుడి యొక్క మాట ఎలా ఉంటుంది? దేవుడిని ఒకంతిస్తే కనుక దేవుడికి 4 తిరిగిస్తాడు దేవుడు. అన్యాయస్తుడు మన దేవుడు ఎప్పటికీ కాదు, న్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను పొందుకున్నప్పుడు మన జీవిత రాతే మారిపోతుంది, మంచిలోకి మనం వెళ్తుంటుంది మన జీవితం అంతా. అయితే ఏమంటాడు? నా కుటుంబం నిత్యం అంటున్నాడు. ఆయన ఒక్కడే కాదు, కుటుంబం మొత్తం కూడా దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు కనపడాలి. ఆదివారం వస్తే చాలు మన కుటుంబం అంతా కూడా దేవుడిలో హాజరు పలకాలి. ప్రభా, మేము వచ్చాము నీ కుటుంబానికి, ఇవాళ మేము వచ్చాము నాయన అని చెప్పేసి మన కుటుంబం ఏం చేయాలంట? చెప్పాలంట దేవుడికి, ప్రభా మేము వచ్చాము నాయన అని. చాలామంది ఏం చేస్తూ ఉంటారండి, కుటుంబంలో ఒక్కళ్ళు వస్తే చాలులే, సంఘానికి అందరూ అవసరం లేదు, ఒక్కళ్ళు వస్తే చాలు అనుకుంటుంటారు. కానీ నువ్వు ఒక్కడే పరలో రాజ్యం చేస్తే సరిపోద్దా? నువ్వు ఒక్కడే పరలో రాజ్యానికి వెళ్తే సరిపోద్దా? నీ కుటుంబం మొత్తం కూడా ఎలా ఉండాలా? పరలో రాజ్యంలో వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళు కూడా నీ యొక్క సన్నిధిలో ఒలివ మొక్కల వలె ఎదుగుతూ ఉండాలి. అప్పుడే
నీ కుటుంబానికి ఏమొస్తుంది? ఆశీర్వాదం అనేది దేవుడు ఇస్తూ ఉన్నాడు. యోబు కుటుంబాన్ని ఎలాగైతే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారంట. కాబట్టి వాళ్ళకి ఇంటి చుట్టూ కంచె వేసి దేవుని యొక్క రక్షణ కాపుదల అనేది వాళ్ళ కుటుంబానికి ఉన్నది. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలకు కూడా ఆశీర్వాదాలు రావాలంటే మొదటిగా మనం దేవుని దగ్గర దాసులుగా ఉండాలి. రెండవదిగా మన కుటుంబం మొత్తం కూడా ఆయన సన్నిధిలో మనం గడపాలి. అలా ఉన్నప్పుడే మన విశ్వాసాన్ని బట్టి ఆయన చేస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన ఆశీర్వాదం నుండి మన కుటుంబము ఆశీర్వాదింపబడునుగాక అని నువ్వు అంటావు ఈ మాట. ప్రభా, నీ ఆశీర్వాదం మాకు ఇచ్చి మా కుటుంబాన్ని ఎంతో నువ్వు ముందుకు తీసుకువెళ్తున్నావు ప్రభా అని చెప్పి నువ్వు ఈ మాట అంటావు. ఎప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని రుచి చూసినప్పుడు. కాబట్టి దేవుడికి మనం దాసులుగా ఉండాలి, ఆయన దగ్గర పనిచేయాలి, ఆయన దగ్గర మనం వినయంతో తగ్గించుకొని ఉండాలి. రెండవదిగా దేవుని యొక్క ఆ యొక్క కుటుంబం మొత్తం కూడా దేవుని యొక్క సంఘంలో మనం కనబడుతూ ఉండాలి. ఒక్కళ్ళు రావడం కాదు, సంఘానికి ఒక్కళ్ళు రావడం కాదు, సంఘం వారి కుటుంబం అంతా రావాలి. చిన్నపిల్లలతో సహా అందరూ వచ్చి ఆదివారం ఏం చేయాలి? దేవుని యొక్క మందిరంలో వాళ్ళ వాక్యం వింటూ ఉన్నప్పుడు వారి యొక్క జీవితాన్ని దేవుడు మార్చుకుంటున్నాడు, వారికి ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు అని చెప్పి దేవుడి వాగ్దానంలో శ్రమిస్తూ ఉన్నాడు. దేవుడి వాగ్దానాలను దీవించి ఆశీర్వదించుకుంటారు. ఆమె